పాలకూరతో సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. అండ్ ఈ చల్లని క్లైమేట్‌కి వేడివేడిగా చాలా బావుంటది. సో, మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రీన్ పీస్, ఇంకా పాలకూర, ఇంకా క్యారెట్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ నేను స్పినచ్, ఇంకా గ్రీన్ పీస్, ఇంకా బీన్స్ ఈ 3 కలిపి బాయిల్ చేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాక, తర్వాత అల్లం చిన్న చిన్నగా తరిగి యాడ్ చేసుకొని, తర్వాత ఉల్లిపాయి, ఇంకా క్యారెట్ ఏసుకొని, ఆ స్పినచ్ కూడా వేసుకొని, ఇక్కడ నేను నానబెట్టుకున్నాననమాట. 1 కప్ రైస్‌కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు. సో, దీన్ని బాయిల్ చేసుకొని, సో, ఈ అన్నిటిని మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, లాస్ట్‌లో బటర్‌తో ఇంకా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వెల్లుల్లి ఇంకా కారం యేసుకొని, దాని మీద వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బావుంటది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, జలుబు, దగ్గు ఇలా ఏమున్నా తగ్గిపోతాయి. అండ్ టేస్ట్‌కి టేస్ట్ అండ్ హెల్త్ పరంగా హెల్త్. సో, పెసరపప్పు ప్రోటీన్ ఉంటది. అన్నిట్లి పరంగా ఫైబర్ కూడా మంచిగా వెజ్జీస్ తీసుకున్నాం కదా! సో, ఇలా ట్రై చేసి చూడండి. సెపరేట్‌గా పాలకూర ఇష్టం లేని వాళ్ళైతే ఇలా అయితే చాలా నచ్చేస్తది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సూపర్‌గా ఉంది ఇది.